హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యామ్, ఈజ్, ఆర్లకు సంబంధించి క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా క్వశ్చన్ వర్డ్స్ అంటే వాట్, విచ్, వెన్, వేర్ అదైతే ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్తే హీ మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. హీకి ఈజ్ వాడతాం, అదేవిధంగా షీకి ఈజ్ వాడతాం, ఇట్కి ఈజ్ వాడతాం. అంటే ఏదైనా నౌను అంటే పేరు వచ్చినప్పుడు మనం దానికి కూడా ఈజ్ వాడతాం. మై ఫ్రెండ్ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కదా, మై ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి ఎక్కువ మంది ఉంటారు, అక్కడేం వాడతాం, ఆర్ వాడతాం. ఓకేనా? అంటే ఇక్కడ మై ఫ్రెండ్ అనే కాదు, చిల్డ్రన్ ముందు వీడియోలో మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ మై ఫ్రెండ్కి ఈజ్ వాడతాం. ఓకేనా? మనకి ఐకి మాత్రం ప్రత్యేకించి యామ్ వాడతాం. ఇది ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఐ అనేది సింగిల్గా ఉన్నా అంటే ఒక్కలే అయినా సరే దీనికి మాత్రం యామ్ వాడతాం. మిగిలిన వాటికి అన్నిటికీ కూడాను ఎక్కువ మంది అయితే ఆర్ వాడతాం. ఇక్కడ చూడండి, యూకి ఆర్ వాడతాం, దేకి ఆర్ వాడతాం. సో ఈ విధంగా అయితే మనం వాడతాం. ఇక్కడ చూడండి, హీ ఈజ్ హ్యాపీ. ఈ పిక్చర్లో చూస్తే ఇతను ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇతను ఎమోజీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దాన్ని మనం ఎలా చెప్తాం, హీ అతను కదా, కాబట్టి ఒక జెంట్ని రెఫర్ చేసేటప్పుడు హీ వాడతాం. దానికి రిలేటెడ్గా మనం ఈజ్ వాడతాం. చూడండి, హీ పక్కన ఎప్పుడు ఈజ్ వస్తుంది కదా, ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా. ఇక్కడ హ్యాపీ ఎలా ఉన్నాడు, తన పొజిషన్ అయితే చెప్పాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, ఇతను హ్యాపీగా ఉన్నాడా సాడ్గా ఉన్నాడా అనేది డౌట్ అనమాట. మనకి హ్యాపీగా ఉన్నాడా అని డౌట్ అయితే వస్తుంది. దాన్ని మనం ఎలా చెప్పాలి, ఇక్కడ హీని ఈజ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఈజ్ని కానీ ముందుకు తీసుకెళ్తే ఇది క్వశ్చన్ అయిపోతుంది. అర్థమైందా? ఈజ్ని ముందుకు తీసుకెళ్ళి మనం పెట్టినట్టయితే ఇది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మనం లాస్ట్లో క్వశ్చన్ వర్డ్ అయితే అదే మనం క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాలి. ఓకేనా? చూడండి, ఈజ్ హీ హ్యాపీ అంటే అతను హ్యాపీగా ఉన్నాడా అనే అర్థం అయితే ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఈజ్ని ముందు పెట్టేసరికి ఇదొక క్వశ్చన్ అయిపోయింది. అదే విధంగా మనం ఏ వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్లో అయినా సరే మనం ఈ ఈజు, యాము, ఆర్లని ముందుకు తీసుకెళ్ళినట్లయితే అది ఒక క్వశ్చన్ అవుతుంది. ఉదాహరణకి మనం సపోజ్ ఇక్కడ వీ పెట్టామనుకోండి, ఇక్కడ ఏం రావాలి, ఎస్ వెరీ గుడ్, ఆర్ అనేది రావాలి. ఇక్కడ మరి సాడ్ అనుకుందాం, వీఆర్ సాడ్ అంటే ఏదో జరగరాంది జరిగింది, వాళ్ళందరూ కూడా సాడ్గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు సాడ్గా ఉన్నారా లేదా అని డౌట్ని అడగాలి. ఓకేనా? క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వీని ఇలాగే ఉంచుతాం, ఈ ఆర్ని ముందు పట్టుకెళ్ళిపోతాం. ఈ ఆర్ని కానీ ముందు పట్టుకెళ్ళినట్టయితే ఇది క్వశ్చన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ఆర్ని, యామ్ని, ఈజ్ని ముందు పట్టుకెళ్ళిపోతే అవి క్వశ్చన్స్ అవుతాయి. చాలా సింపుల్, ఏం లేదు. చూడండి, ఆర్ వి సాడ్ అంటే మేము సాడ్గా ఉన్నామా. ఉదాహరణకి ఇక్కడ రాజు సాడ్గా ఉన్నాడా అని అడగాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఆర్ పెడతామా రాజుకి, లేదు, రాజు అంటే ఈజ్ రావాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్లో మనకి ఎప్పుడు కూడాను క్యాపిటల్ లెటర్ రావాలి. ఇక్కడ రాజు కాబట్టి క్యాపిటల్ లెటర్ టైప్ చేస్తూ చూడండి ఈజ్. ఓకేనా? ఉదాహరణకి మనం రాజు ఈజ్ సాడ్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఈజ్ రాజు సాడ్. చూడండి, ఇక్కడ ఈజ్ రాజు సాడ్ అని అయితే అడుగుతున్నాం. అంటే ఏంటి, రాజు సాడ్గా ఉన్నాడా. ఇక్కడ ఇంకో చేయవలసిన పని ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి, లేదంటే అది క్వశ్చన్ అనిపించుకోదు. ఫుల్ స్టాప్ పెడితే అది ఒక సెంటెన్స్ లెక్క అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈజు రాజు సాడ్. ఓకేనా? రాజు సాడ్గా ఉన్నాడా. అదే విధంగా మనం ఈజు, యాము, ఆర్లని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయడానికి లేదా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వాడతామని కూడా చెప్పాను కదా. ఇక్కడ ఇతని గురించి చూసుకున్నట్లయితే ఇతను డాక్టర్ అనమాట. ఇతని గురించి చెప్పాలంటే మనం ఏం చెప్తాం, ఇతని పేరు పోని సపోజ్ మనం రాజు అనుకుందామా, అయితే ఇప్పుడు ఏం చెప్పాలి, రాజు ఈజ్. చూడండి, ఇక్కడ రాజు ఈజ్ డాక్టర్ అనకూడదు, రాజు ఈజ్ ఏ డాక్టర్. ఓకేనా? చాలా మంది ఇదే రాంగ్ చేస్తారు.
రాజు ఈజ్ ఏ డాక్టర్. రాజు ఈజ్ ఏ డాక్టర్. ఓకేనా? ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ పెట్టొచ్చా? పెట్టకూడదు. ఎందుకు? ఇది ఒక సెంటెన్స్, మనకి పాజిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ కాదు. ఓకేనా? రాజు ఈజ్ ఏ డాక్టర్. చూడండి, రాజు డాక్టర్, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పిల్లవాడు వేషం వేశాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చిన్న పిల్లవాడు, ఇతను డాక్టర్ కాదు, డాక్టర్గా వేషం వేశాడు. లేదా నిజంగా డాక్టరేనా? చాలా చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు కదా, దాని గురించి మనం క్వశ్చన్ అడగాలి. ఈ రాజు ఏ డాక్టర్. ఓకేనా? అప్పుడు ఏమవ్వాలి? మనం ఈ ఈజ్ని ముందుకు తీసుకొచ్చేస్తాం. ఈ ఈజ్ని ముందుకు తీసుకొచ్చి ఈ రాజుని కానీ, అంటే మనం ఈజ్ని ముందుకు తీసుకొచ్చేస్తే అది క్వశ్చన్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా? ఈజ్ని ముందుకు తీసుకురావడం ఒక్కటే మనం చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? ఈ రాజు ఏ డాక్టర్, కానీ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోకూడదు, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫార్మ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకి పాజిటివ్ సెంటెన్స్లో భాగంగా మనకి ఐకి యామ్ వస్తుంది, ఈకి ఈజ్ వస్తుంది, షీకి ఈజ్ వస్తుంది, ఇట్టికి ఈజ్ వస్తుంది. అదేవిధంగా చిన్ను అని కానీ ఏదైనా సింగులర్ నౌన్ వస్తే అక్కడ ఈజ్ వస్తుంది అని మనకి ముందే తెలుసు, మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, వీకి ఆర్ వస్తుంది, యూకి ఆర్ వస్తుంది, దేకి ఆర్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి చూడండి, ఈ యామ్ని ఇక్కడ ముందుకు తెచ్చారనుకోండి, యామై నాకు నేను చెప్పాను కదా, మనం తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఈజ్ని హీ కన్నా ముందుకు తెచ్చారు. ఓకేనా? యాక్చువల్గా హీ తర్వాత ఉన్నది, ఇక్కడ హీకి ముందుకు తెచ్చారు, ఈజ్ని షీకి ముందుకు తెచ్చారు. అప్పుడు క్వశ్చన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆర్ వి, ఆర్ యు, ఆర్ దే. ఓకేనా? సో వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాట్స్ యువర్ నేమ్. చూడండి, వాట్స్ అంటే అక్కడ ఏంటి? వాట్ ఈజ్. వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనమాట. ఓకేనా? అంటే యువర్ అంటే మీకు ఇంకా చెప్తాను, ప్రస్తుతానికైతే తెలుగులో చెప్తున్నాను, కానీ భవిష్యత్తులో ఈ విధంగా తెలుగులో చెప్పడం అయితే జరగదు. యువర్ అంటే నీ యొక్క, దీని గురించి ప్రత్యేకించి చెప్పుకుందాం, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి. అది మనకి చాప్టర్స్లో కూడా ఉంటుంది, సిలబస్లో కూడా ఉంటుంది. నవోదయ విద్యాలయాలకి, సైనిక్ స్కూల్కి సంబంధించి కూడాను చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చూద్దాము దాని గురించి ప్రత్యేకించి. ప్రస్తుతానికైతే యువర్ అంటే నీ యొక్క లేదా నీ. చూడండి, వాట్స్ యువర్ నేమ్, నీ పేరేంటి అని అడుగుతుంది. అంటే అప్పుడు ఏం చెప్పాడు ఇతను? షార్ట్గా రాము అని చెప్పాడు. ఎక్కువగా చెప్పలేదు, షార్ట్గా రాము అంతే. ఆర్ యు మ్యారీడ్. చూడండి, యు ఆర్ మ్యారీడ్ అంటే నీకు పెళ్ళి అయ్యింది అని అర్థం. అలా కాకుండా మనం ఆర్ని ఏం చేసాము? స్టార్టింగ్లో పెట్టాం, అంటే స్టార్టింగ్ తీసుకొచ్చాం ముందుకి. అప్పుడు ఏమవుద్ది? ఆర్ యు మ్యారీడ్ అంటే ఇక్కడ క్వశ్చన్ అనమాట. అలా కాకుండా యు పక్కన ఇక్కడ కానీ యు ఆర్ మ్యారీడ్ అని అన్నది అనుకో. చూడండి, యు ఆర్ మ్యారీడ్ అని కానీ అంటే ఏంటి అర్థం? నీకు పెళ్ళి అయ్యింది అని అర్థం. అలా కాకుండా ఆర్ యు మ్యారీడ్ అంటే అక్కడ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా అర్థం అనమాట. ఓకేనా? అప్పుడు తనకి ఆన్సర్ ఏం చెప్పాడు ఇతను? నో, ఐఎమ్ నాట్. ఇతని పేరేం పేరు? రాము. చెప్పాడు కదా ముందే మనకి, రాము. నో, ఐఎమ్ నాట్. చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్పాడు? షార్ట్గా ఆన్సరు ఐఎమ్ అంటే మనకు తెలుసు, ఐ యామ్. ఓకేనా? ఈ ఐ యామ్ మనం ముందు వీడియోలో అయితే నేర్చుకున్నాం కదా. ఐ యామ్ నాట్ అంటే ఇతను పెళ్ళి అవ్వలేదని చెప్తున్నాడు. నాట్ అంటే నెగిటివ్ సెన్స్ వస్తుందని చెప్పాను కదా. హౌ ఓల్డ్ ఆర్ యూ. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుంచుకోండి. మనకి ఏజ్ అడగాలనుకోండి, హౌ మచ్ యువర్ ఏజ్ అని అడిగే కంటే ఇక్కడ హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే నీ వయసు ఎంత, హౌ ఓల్డ్. ఇక్కడ హౌ అంటే మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అందుకే నేను ఎక్కువ చేయను. హౌ అంటే మనలో చాలా మంది ఎలా అని చెప్పేసి చదువుకుంటారు, కానీ ఇక్కడ ఎలా ఓల్డ్ ఆర్ యూ అంటే ఎలా నీకు ఓల్డ్ అంటే అక్కడ మనకి అర్థం అనేది చాలా వరకు తేడా వస్తుంది. కాబట్టి మనం అందుకే ఎక్కువగా తెలుగు ట్రాన్స్లేషన్ కాకుండా పిక్చర్స్ ద్వారా ఆ విధంగా నేర్చుకున్నట్లయితే కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ ఏజ్ ఎంత అని అడగడానికి హౌ ఓల్డ్ ఆర్ యూ అయితే ఉపయోగిస్తాం. ఓకేనా? చూడండి, ఆర్ యు. ఓకేనా? హౌ ఓల్డ్, దీని గురించి కూడా నేర్చుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ అనేది యూజ్ చేశారు. ఓకేనా? ఇక్కడ మనకి హౌ ఓల్డ్, చూడండి ఇక్కడ హౌ ఓల్డ్ అనే ఇక్కడ మనకి క్వశ్చన్ వర్డ్ అనేది యూజ్ చేశారు. ఈ క్వశ్చన్ వర్డ్స్ గురించి కూడాను ఈ లెసన్లో క్లియర్గా నేర్చుకోబోతున్నాం ఫర్దర్గా అయితే. చూడండి, హౌ ఓల్డ్ తర్వాత ఏం చెప్పాడు? ఆర్ యు అంటే నీ వయసు ఎంత.
అంటే ఇక్కడ ఏమన్నాడు ఇతను 25 ఇయర్స్ అనమాట. ఇతని ఏజ్ 25. ఇక్కడ దాన్ని ఏమనొచ్చు? ఐ యామ్ 25 అంటే ఐ యామ్ 25 లేదా ఐ యామ్ 25 ఇయర్స్ ఓల్డ్ అని కూడా అనొచ్చు. ఐ యామ్ 25 ఇయర్స్ ఓల్డ్ ఈ విధంగా కూడా అనొచ్చు. ఆర్ యు ఏ స్టూడెంట్? ఎస్ ఐ యామ్. ఇక్కడ ఏం అడిగారు? యు ఆర్ ఏ స్టూడెంట్ అన్నారు అనుకోండి. సపోజ్ యు ఆర్ ఏ యు ఆర్ ఏ స్టూడెంట్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక స్టూడెంట్వి అని అర్థం. యు ఆర్ ఏ స్టూడెంట్. అలా కాకుండా ఈ ఆర్ని ముందుకు గనక తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఏమైంది? ఇది క్వశ్చన్ అయింది. ఆర్ యు ఏ స్టూడెంట్? నువ్వు ఒక స్టూడెంట్వా అని అడిగినట్లు అనమాట. ఓకేనా? ఎస్ ఐ యామ్ అనేది ఇక్కడ చెప్పాడు. ఓకేనా? అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతే ఎవరు వెళ్తారు ఇక్కడికి అని చెప్పేసి హూ. అర్థమైందా? హూ అంటే ఎవరు. ఇక్కడ మీరు ఆ సందర్భం బట్టి అర్థం చేసుకోండి. నేను మరీ తెలుగులో చెప్పడానికి అయితే ఇష్టపడట్లేదు. తర్వాత వేర్, ఈ వేలో వెళ్ళాలా, ఈ వేలో వెళ్ళాలా, ఈ వేలో వెళ్ళాలా అని ఆలోచిస్తుంది అనమాట. ఓకేనా? ఎక్కడికి ఎక్కడికి అని చెప్పేసి ఆలోచిస్తుంది. వేర్ షుడ్ ఐ గో అంటుంది. అంటే షుడ్ గురించి కూడాను మీకు భవిష్యత్తులో చెప్తాను. కంగారు పడద్దు ఈ వర్డ్స్ ఏవైనా మీకు తెలియని వస్తే. తర్వాత వెన్. వెన్ అంటే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు. మన వెకేషన్ ఇతను వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సెలవుల్లోని ఎక్కడికో దూరంగా వెళ్దాం అనుకుంటున్నాడు. దాని గురించి ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పుడు అనేది అయితే ఇక్కడ ప్లానింగ్ అనేది చేస్తున్నాడు అనమాట. దీని మీద రాస్తున్నాడు. ఓకేనా? వెన్. తర్వాత వై. ఇక్కడ చూడండి ఈమె ఏం చేసింది? వాళ్ళ హస్బెండ్తో ఆడుతున్నప్పుడు కోపం వచ్చేసి ఆ బ్యాట్ అనేది తల మీద నుంచి గట్టిగా కొట్టేసి అతని నోట్లో అయితే బాల్ కుక్కేసి వెళ్ళిపోతుంది. వై? ఎందుకలాగా? ఇక్కడ వై ఆర్ యు యాంగ్రీ అని ఇతను అడుగుతున్నాడు దీనికి ఈమెకి. వై ఆర్ యు యాంగ్రీ అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వై అంటే ఎందుకు. ఓకేనా? తర్వాత వాట్. ఇక్కడ వాట్ ఏముంది ఇక్కడ? ఇందులో ఏముంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. వాట్ ఏమిటి. తర్వాత ఇక్కడ విచ్ ఏది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే వాట్ ఎప్పుడు, విచ్ ఎప్పుడు, ఏది ఎప్పుడు, ఏమిటి ఎప్పుడు. ఓకేనా? ఇక్కడ ఈ బాక్స్లో చూస్తూ వాట్ ఈజ్ ఇన్ ఇట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఓకేనా? తర్వాత ఇక్కడ విచ్ డిష్ షుడ్ ఐ చూజ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఒక హోటల్కి లేదా రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆ రెస్టారెంట్లో మెనూ అయితే ఇతనికి ఇచ్చారు. ఆ మెనూని పట్టుకొని ఏ డిష్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ షుడ్ మీకు యూసేజ్ తర్వాత చెప్తున్నాను కదా. ఏది చూజ్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాడు. ఓకేనా? అక్కడ విచ్ అంటే ఏమిటి, విచ్ వాట్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెండింటికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. విచ్ ఎప్పుడు వాడాలి, వాట్ ఎప్పుడు వాడాలి. ఇక్కడ చూడండి హౌ. ఇక్కడ వాళ్ళ బేబీ ఏడుస్తున్నాడు. మదర్ ఇక్కడ చూస్తుంది, బుక్లో చదువుతుంది అనమాట. బేబీ ఇక్కడ ఏడుస్తుంటే ఆ మదర్ బుక్లో చదువుతుంది. ఎలాగా వాళ్ళ బేబీని క్రయింగ్ అంటే ఏడవడం ఆపించాలి అని చెప్పేసి. ఓకేనా? హౌ డు ఐ స్టాప్ ద బేబీ ఫ్రమ్ క్రయింగ్. ఓకేనా? ఎలా ఆ బేబీని ఏడడం నుంచి ఆపించాలి అనేది అయితే ఇక్కడ చూసుకుంటుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం కాకపోతే దాని గురించి ఎక్కువ థింక్ చేయకండి. ఇక్కడ హౌ అంటే ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంది. అది మాత్రం సింపుల్గా మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి వాట్స్ అంటే వాటు ఈజు కలిపితే వాట్స్, హూ ఈజ్ కలిపితే హూస్. ఓకే, షార్ట్ ఫామ్ అనమాట ఇది. హౌ ఈజ్ కలిపితే హౌస్, వేర్ ఈజ్ కలిపితే వేర్స్. ఓకేనా? ఈ విధంగా అయితే షార్ట్ ఫామ్ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నాం అనుకోండి సాగతీతగా అనిపిస్తుంది అనమాట. మనం నేటివ్ స్పీకర్స్ కానీ ఎవరైనా చూసుకున్నట్లయితే చాలా స్పీడ్గా మాట్లాడతారు. వీళ్ళు ఈజ్, యామ్, ఆర్ వాటిని పలకరు. చాలా వరకు వర్డ్స్ని కూడాను షార్ట్ ఫామ్లో పలుకుతారు. అలాగే మనకి న్యాచురల్ స్పీకింగ్ అనేది ఇలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడం వల్ల ఉంటుంది. అదేవిధంగా మనం రాసేటప్పుడు కూడాను షార్ట్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు. దానివల్ల మనకి రాయడం కూడా కొద్దిగా షార్ట్ అవుతుంది. కానీ స్పీకింగ్లో మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఫామ్సే యూజ్ చేయాలి. అప్పుడే మన లాంగ్వేజ్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ ఫామ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకేనా? ఇక్కడ చూడండి హూ అంటే ఒక పర్సన్కి ఉపయోగిస్తాం. ఓకేనా?
పర్సన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు హూ అని ఉపయోగిస్తాం. అలా కాకుండా ఒక పొజిషన్ కానీ ప్లేస్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం వేర్ కింద ఉపయోగిస్తాం. వేర్ అనే క్వశ్చన్ వర్డ్ ఉపయోగిస్తాం. అంటే పొజిషన్కి సంబంధించి క్వశ్చన్ మనకి మైండ్లో వచ్చినా, లేదా ఒక ప్లేస్కి సంబంధించి క్వశ్చన్ మన మైండ్లో వచ్చినా వేర్ని అయితే ఉపయోగిస్తాం. అలా కాకుండా వెన్, ఇక్కడ చూడండి టైంకి సంబంధించి నేను చెప్పాను కదా, తెలుగులో అయితే ఎప్పుడు అని చెప్పాను, కానీ మ్యాక్సిమం వెన్ అంటే వెన్ అంతే. ఎప్పుడు టైంకి సంబంధించి మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు, ఒక అకేషన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు, లేదా ఒక మూమెంట్కి అంటే ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళింది, బయలుదేరింది, వచ్చింది, అలాంటి సందర్భాల్లో కూడాను మనం వ్యాన్ను ఉపయోగిస్తాం. ఓకేనా? ఒక అంటే టైంకి సంబంధించి కరెక్ట్గా చెప్పాలంటే మనకి టైంకి సంబంధించి క్వశ్చన్ కానీ వచ్చిందా మనం వ్యాన్ ఉపయోగిస్తాం. అలా కాకుండా మనం ఒక రీజన్కి సంబంధించి క్వశ్చన్ అడగాలనుకున్నాం, లేదా ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి క్వశ్చన్ అడగాలనుకున్నాం, అలాంటప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి? వై. ఓకేనా? అలా కాకుండా స్పెసిఫిక్ థింగ్, ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ అంటే ఏదైనా పర్టిక్యులర్గా ఏముంది అని అడగాలనుకోండి, ఒక ఆబ్జెక్ట్ కానీ, దీనికి నేను వాటు విచ్ మీకు చెప్తానన్నాను కదా, ప్రస్తుతానికైతే ఇప్పుడు చూడండి. అలా కాకుండా విచ్ అయితే చాయిస్ లేదా ఆల్టర్నేటివ్, కొన్ని ఉండి ఆ వస్తువుల్లో నుంచి ఏది ఎంచుకోవాలి అని డౌట్ అయితే వస్తే అప్పుడు మనం విచ్ వాడతాం. లేదు ఏదుందో తెలియదు అక్కడ పర్టిక్యులర్గా మనం అందులో నుంచి ఎంచుకోవాలంటే వాట్ వాడతాం. ఇంకా మీకు చెప్తాను నేను ఫర్దర్గా. ఇదే కాదు, హౌ అంటే ఎలా, ఇన్ విచ్ వే. ఓకేనా? ఎలా, హౌ అంటే ఎలా అనమాట, ఏ మేనర్లో. ఓకేనా? అలా దేని గురించైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం హౌ వాడతాం. ఓకేనా? ఈ హౌనైతే వాడతాం. ఇక్కడ చూడండి, వాట్, విచ్, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చాలా మంది స్టూడెంట్స్ అయితే వీటికి రెండింటికి కన్ఫ్యూజ్ అయితే ఇప్పటికీ అవుతుంటారు. చాలా మంది మైండ్లో కూడాను వాట్ ఈ విచ్ ఎప్పుడు వాడాలి అనేది డౌట్గా ఉంటుంది. సో అందుకే దీని గురించి ప్రత్యేకించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ పట్టుకున్నాడు ఇతను. ఈ బాక్సులు ఏమైనా ఉండొచ్చు, ఎలక ఉండొచ్చు, లేదా ఒక గంట ఉండొచ్చు, లేదా ఒక ఏదైనా ఎలక్ట్రికల్ డివైస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏముందో అతనికి తెలియదు. సో అప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈజ్. చూడండి, వాట్ ఈజ్ మేకింగ్ దట్ సౌండ్. ఇక్కడ మేకింగ్ గురించి ఏమి మీరు ఆలోచించొద్దు. మేకింగ్ దట్ సౌండ్ అంటే ఏదో సౌండ్ చేస్తుంది అనమాట. వాట్ ఈజ్, ఇక్కడ ఈ వాట్ ఈజ్ని గమనించండి. దీనికి షార్ట్ ఫామ్ ఏంటి? వాట్స్. ఓకేనా? వాట్ ఈజ్ మేకింగ్ దట్ సౌండ్, ఏది సౌండ్ చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అందులో ఏదైనా ఉండొచ్చు, ఏది ఉన్నది అనేది అతనికి తెలియదు అనమాట. అక్కడ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే విచ్ డిష్. ఓకేనా? ఇక్కడ ఏంటి? విచ్ డిష్, ఏ డిష్, ఏదైనా అవ్వచ్చు ఆ డిష్. కానీ ఇక్కడ పర్టిక్యులర్గా ఇచ్చిన కొన్ని డిషెస్ ఉంటాయి. ఇక్కడ మీకు 1, 2, 3, 4, 5 డిషెస్ ఉంటాయి. ఈ డిషెస్లో ఇతను ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకటి చాయిస్ అనమాట. ఇక్కడ ఈ చాయిస్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి కాబట్టి విచ్ వాడాడు. అదేవిధంగా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కూడాను మనకి ఏ ఏ ఆన్సర్ ఎంచుకోవాలి? విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? వాట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ కాదు, అక్కడ విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? అనేది మనం అక్కడ క్వశ్చన్ అడగాలి. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? ఇక్కడ చూడండి, వాట్ షుడ్ ఐ డూ అంటుంది ఇక్కడ ఈ అమ్మాయి. ఏమంటుంది? వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయాలి? చాలా పనులు ఉన్నాయి, ఆ పనుల్లో నేను ఏ పని చేయాలి? లేదా విచ్ కోర్స్ టు చూస్, కొన్ని కోర్సులు ఉన్నాయి. అంటే ఇక్కడ లిమిటెడ్ అనమాట. ఇక్కడ ఏవో 4-5 కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో ఇక్కడ మీకు ఏది ఎంచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట విచ్. ఓకేనా? లిమిటెడ్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు విచ్, అలా కాకుండా అన్లిమిటెడ్గా చాలా వాటిలో నుంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి అన్నప్పుడు వాట్. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఐకి ఏమొచ్చింది? యామ్ వచ్చింది. మనకు తెలుసు హీకి ఈజ్ వస్తుంది, షీకి ఈజ్ వస్తుంది, ఇట్కి ఈజ్ వస్తుంది, రాజు కానీ చిన్ను కానీ ఏదైనా నౌన్ వస్తే ఈజ్ వస్తుంది. అదేవిధంగా ఉయికి ఆర్ వస్తుంది, యూకి ఆర్ వస్తుంది, దేకి ఆర్ వస్తుంది. అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఇచ్చాము అంటే, ఇక్కడ చూడండి, వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు తిను అడిగింది ఆర్ యు మ్యారీడ్ అని అడిగింది. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ యు మ్యారీడ్ అని అడిగితే ఇక్కడ ఏం చెప్పాడు అతను? నో ఐఎమ్ నాట్ అని చెప్పాడు. ఇక్కడ షార్ట్ ఆన్సర్ చెప్పాడు. ఈ విధంగా షార్ట్ ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి,
ఐకి షార్ట్ ఫాము ఐ యామ్ కలిపితే దానికి షార్ట్ ఫాము ఐమ్. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మీకు ముందే చెప్పాను, ఐఎమ్ అండ్ అనేది ఉండదు, ఎక్కడ కూడాను ఇలా రాయకూడదు. ఐఎమ్ ఇక్కడ దానికి పాజిటివ్, ఐఎమ్ అనేది పాజిటివ్, హీజ్ అనేది పాజిటివ్, దానికి నాట్ కలిపితే ఐఎమ్ నాట్. ఇక్కడ చూడండి, ఆర్ యు మ్యారీడ్ అంటే నో నో అని చెప్పాడు. నో ఏం చెప్పాడు? ఐ ఆమ్ నాట్. దాన్నే ఐఎమ్ నాట్. దాన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు, నో ఐఎమ్ నాట్. చూడండి, ఐఎమ్ నాట్ రాయొచ్చు, కానీ ఇక్కడ మీకు చెప్పాను కదా ఐ మెంట్ రాయకూడదు. ఇక్కడ హీకి సంబంధించి ఈజ్ హీ మ్యారీడ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? నో హిజింట్. ఓకేనా, హిజింట్ అంటే సరిపోద్ది. ఇక్కడ హీఈస్ నాట్ మ్యారీడ్ అని పూర్తిగా మనం మెన్షన్ చేయక్కర్లేదు, సింపుల్గా హీజింట్ అనేస్తే, లేదా హీఈస్ నాట్, లేదా నో హీ ఇజింట్ అని అనేసినా కూడాను మనకి అక్కడ అర్థం అనేది వచ్చేస్తుంది అనమాట. ఏంటి? హీఈస్ నాట్ మ్యారీడ్ అని చెప్పేసి ఫుల్ అనే అర్థం వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, అతను మ్యారీడ్ అయిన వాళ్ళే, అక్కడ అతను మ్యారేజ్ అయిన వాడే అయ్యింది అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి? ఎస్, మీకు కానీ మ్యారేజ్ అయినట్టయితే ఇక్కడ ఎవరికైనా మనకి మనం చెప్పుకోవాలి, ఎస్ ఐ యామ్. ఓకే, ఆర్ యు మ్యారీడ్ అని అడిగినప్పుడు ఇక్కడ మనకి ఆర్ యు మ్యారీడ్ అని అడిగినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నకి ఇతను మ్యారేజ్ అయ్యింది అని సమాధానం చెప్పాలనుకోండి, ఎస్ ఐ యామ్ అని అంటాడు. లేదు అవ్వలేదు అనుకోండి, నో ఐఎమ్ నాట్. ఇక్కడ చూడండి, నో ఐఎమ్ నాట్. లేదా ఇక్కడ చూడండి, ఈజ్ హీ మ్యారీడ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి గురించి అడుగుతున్నాను నేను, ఇతనికి పెళ్ళి అయ్యిందా లేదా? చూడండి, చాలా ఏజ్డ్ పర్సనే కదా, మ్యాక్సిమం పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను ఏం అడిగాను చూడండి, మనకి క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈజ్ని స్టార్టింగ్ తెచ్చేయాలి. ఈజ్ హీ మ్యారీడ్ అని అడిగాను అనమాట. ఇక్కడ అడిగినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి, షార్ట్లో సమాధానం చెప్పాలి, లేదా ఫుల్ సమాధానం చెప్తాం. ఇక్కడ అవును అన్నప్పుడు ఎస్ అంటాం, మనకు తెలుసు. కాదు అన్నప్పుడు నో అంటాం, మనకి అది కూడా తెలుసు. ఇక్కడ ఎస్ అని చెప్పారు అనుకోండి, పాజిటివ్ సమాధానం ఇవ్వాలి. ఎస్ హీఈస్ మ్యారీడ్ అని మనం ఫుల్ సమాధానం చెప్తాం. లేదంటే నో హీఈస్ నాట్ మ్యారీడ్, ఈజ్ నాట్ అంటే ఇక్కడ నెగిటివ్, అంటే అవ్వలేదు అని చెప్పడం కోసం అనమాట. ఇక్కడ ఎస్ హీఈస్ మ్యారీడ్ దాన్ని ఎలా చెప్పొచ్చు? షార్ట్లో అంత హీఈస్ మ్యారీడ్ అని చెప్పకుండా ఎస్ హీఈస్. ఓకేనా, ఎస్ హీ ఈజ్ అని కానీ చెప్పాం అనుకోండి, అక్కడ అర్థం ఏంటి? అతనికి పెళ్ళి అయిపోయింది అంటే ఎస్ హీఈస్ మ్యారీడ్ అని చెప్పినట్లే. ఓకేనా, అది షార్ట్ ఆన్సర్ అనమాట. మనం స్పీకింగ్ ఇంగ్లీష్లోని ఇది ఖచ్చితంగా వాడాల్సిందే. షార్ట్లోని ఇలాగే మాట్లాడితేను మనకి నేటివ్ స్పీకర్లా మన లాంగ్వేజ్ అనేది అనిపిస్తుంది. ఓకేనా, మన లాంగ్వేజ్ మిగిలిన వాళ్ళకి ఒక నేటివ్ లాంగ్వేజ్ లాగా, మనకి ఒక స్పష్టమైన లాంగ్వేజ్ లాగా అనిపించాలి అంటే మనం ఈ షార్ట్ ఫామ్స్ వాడాల్సిందే. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మీ పప్పి వైట్గా ఉంటుందా? ఈజ్ యువర్ పప్పి వైట్ ఇన్ కలర్? లేదా ఇంకా క్వశ్చన్ ఏదైనా అడుగుదాము షీకి సంబంధించి. ఈజ్ షీ టాల్? ఈజ్ షీ టాల్ అని అడిగాం అనుకోండి, ఈజ్ షీ అడిగాను, ఈజ్ షీ టాల్ అని అడిగాం అనుకోండి, దానికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఎస్ షీఈజ్. ఆమె టాల్గా ఉంటే ఎస్ షీఈజ్ అని చెప్పొచ్చు. అంటే ఎస్ షీఈజ్ టాల్ అని ఇక్కడ మనం మెన్షన్ చేయక్కర్లేదు, టాల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయక్కర్లేదు, ఎస్ షీఈజ్ అని అనిస్తే చాలు. ఓకేనా, లేదు నో అనుకోండి, నో షీజ్ నాట్, నో షీజ్ నాట్. ఓకేనా, దాన్నే షీజ్ నాట్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు, నెగిటివ్ని. ఎలాగా? నో షీజింట్. ఓకేనా, మనకి ఎలా షార్ట్ ఫామ్లో రాయాలో మనం ముందే తెలుసుకున్నాం కదా, ఇది షార్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, అంటే నో షీజ్ అంటే షీజింట్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఆమెకి మ్యారేజ్ అవ్వలేదని నువ్వు ఫుల్గా చెప్పినట్లే, ఇంకా పూర్తిగా నో షీఈజ్ నాట్ మ్యారీడ్ అని మనం మెన్షన్ చేయక్కర్లే. ఓకే, ఇక్కడ నో షీజింట్ అనేస్తే చాలు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే చూడండి, అదే ఎగ్జాంపుల్కి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఐ ఆమ్ లేట్ అని తిను అన్నది అంటే అప్పుడు ఏమైంది? నో యు ఆర్ ఆన్ టైం. ఆన్ టైం అంటే సమయానికే వచ్చేసావు. ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుంచుకోండి, ఆన్ టైం అంటే సమయానికి ముందే లేదా సమయంలో. ఓకేనా, ఇన్ టైం ఆన్ టైం అని రెండు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మీకు తర్వాత ఫర్దర్గా క్లాస్లో చెప్తాను. ఇక్కడ సమయానికి వచ్చేసింది, ఆన్ టైం అంటే సమయానికి. ఓకే,
ఐఆమ్ లేట్ అని ఇక్కడ తినంటే ఇక్కడ తినేమంటున్నాడు, ఇక్కడ నుంచి తిని చెప్తుంది అనమాట. నో యు ఆర్ ఆన్ టైం అని చెప్పేసి తిన అంటున్నాడు. అలా కాకుండా ఇప్పుడు ఎవరినో చూపించింది, ఈమె చూసుకుంటే ఎవరినో చూపించింది, ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్ అని చెప్పేసి అడిగింది అనమాట. ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్ అని అడిగింది. దానికి ఇతను ఏం చెప్పాడు, నో షీజ్ అవుట్. ఓకేనా, ఇక్కడ షార్ట్ ఆన్సర్ అనమాట. నో షీజ్ అని చెప్పినా కూడా సరిపోతుంది, నో షీజ్. ఓకేనా, ఎక్కడ నో షీజ్ అవుట్ అని చెప్పాడు షార్ట్ ఆన్సర్. ఆర్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్, మీ పేరెంట్స్ ఇంటికాడ ఉన్నారా అన్నప్పుడు ఏమన్నాడు, ఇక్కడ లేరు కాబట్టి నో దే ఆర్ అవుట్ లేదా నో దే ఆర్ ఎంట్ అని కూడా అనొచ్చు. నో దే ఆర్ ఎంట్ అని కూడా అనొచ్చు, అక్కడ తప్పులేదు. ఓకేనా, లేదా ఎస్ దే ఆర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటాడు, ఎస్ దే ఆర్. ఓకేనా, ఈజ్ ఇట్ కోల్డ్ ఇన్ యువర్ రూమ్, చూడండి ఇక్కడ ఏమడిగింది, ఈజ్ ఇట్ కోల్డ్ ఇన్ యువర్ రూమ్, మీ రూమ్లో కోల్డ్గా అంటే చల్లగా ఉందా అని అడిగింది. అడిగితే దానికి ఏం చెప్పాడు, ఎస్ ఏ లిటిల్. ఏ లిటిల్ అంటే కొద్దిగా, అవును ఈ కొద్దిగా ఉంది అని చెప్పాడు అనమాట. ఏ లిటిల్ కొద్దిగా ఉందని చెప్పాడు. తర్వాత యువర్ షూస్ ఆర్ నైస్ అని చెప్పేసి తిని అన్నది. దానికి ఇతని ఆన్సరు ఇక్కడ అడుగుతూ ఇక్కడ ఏమన్నది, ఆర్ దే న్యూ అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. ఇక్కడ దీనికి ఆన్సరు ఇతను ఏం చెప్పొచ్చు, అవును అనుకోండి, న్యూ షూసే అనుకోండి, ఇవి న్యూ షూసే అయితే ఎస్ దే ఆర్ అని చెప్పొచ్చు. ఇక్కడ షూస్కి సంబంధించి ఎక్కువ షూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దే వాడారు. దే అనేది మనుషులకి కాదు, ఎక్కువగా ఉన్న థింగ్స్కి కూడాను దే అని వాడచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ ఆర్ దే న్యూ అని చెప్పేసి అడిగింది, అవి కొత్తవని అడిగితే ఏం చెప్పాడు ఇతను, ఎస్ లేదా ఏం చెప్పొచ్చు, మీరే గెస్ట్ చేయండి. మీరే ఒకవేళ ఇతనైతే ఏం చెప్తారు, ఎస్ దే ఆర్ అని చెప్తారు. కొత్తవైతే లేదు, కొత్తవి కాకపోతే ఏం చెప్తారు, నో దే ఆర్ఎంట్. ఓకేనా, ఎస్ అయితే ఆన్సర్ చెప్తారు, లేదా నో అని అయితే ఆన్సర్ చెప్తారు. ఎస్ దే ఆర్ లేదా నో దే ఆర్ఎంట్. సో ఈ నాట్ని రెండు విధాలుగా రాయొచ్చు, మీకు చెప్పాను. ఇది నేను ఒక విధానంలో రాశాను, మీరు ఇంకో విధానంలో రాయాలంటే రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈజ్ షీ అట్ హోమ్, ఈజ్ యువర్ మదర్ అట్ హోమ్ అని చెప్పేసి అనొచ్చు. లేదా ఇక్కడ ఇక్కడ ఎందుకంటే చూడండి, ఈజ్ అట్ హోమ్ యువర్ మదర్ అనకూడదు. ఓకేనా, ఇక్కడ ఏం రావాలి, ఫస్ట్ ఈజ్ అనేది మనకి స్టార్టింగ్లో రావాలి. ఇక్కడ సరిపోయింది. ఈజ్ వచ్చిన వెంటనే మనం ఎవరిని గురించి అడుగుతున్నాం, ఇక్కడ షీ గురించి అడుగుతున్నాం. అంటే యువర్ మదర్ అంటే అక్కడ షీయే కదా, యువర్ మదర్ గురించి అడుగుతున్నాం. అంటే ఒక మదర్ గురించి అడుగుతున్నారు. ఆమె వాళ్ళ మదర్ గురించి అడిగింది. ఇక్కడ చూడండి, ఈజ్ యువర్ మదర్ అట్ హోమ్ అని అడిగింది. అంటే ఇక్కడ ఎవరి గురించి అడిగింది, వాళ్ళ మదర్ గురించి అడిగింది అనమాట. అంటే ఇక్కడ మదర్ని ఈజ్ వెంటనే తేవాలి. ఎవరి మదరు, యువర్ మదర్ కదా. యువర్ మదర్ అంటే యువర్ అంటే నీ యొక్క లేదా మీ యొక్క అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈజ్ వెంటనే మనం ఏదైతే సబ్జెక్ట్ ఉందో అంటే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని వెంటనే ఇక్కడికి ఈజ్ పక్కకి తేవాలి. ఈజ్ పక్కనే ఇక్కడ ఎట్ కానీ అలాంటివి పెట్టకూడదు. వెంటనే సబ్జెక్ట్ని తేవాలి. తెచ్చేసి ఎట్ హోమ్, ఓకేనా, హోమ్ దగ్గర, ఓకేనా, హోమ్ లో ఉందా లేదా హోమ్ దగ్గర ఉందా, ఓకేనా, ఆ విధంగా అడగొచ్చు. ఇక్కడ మీకు దీని గురించి ఇంకా స్పష్టంగా అయితే వర్డ్ ఆర్డరింగ్ అనేది నేర్చుకుంటారు భవిష్యత్తులో. మనం ఫర్దర్గా చాలా క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాస్లో అయితే నేర్చుకుంటాము. దాని గురించి తొందరపడొద్దు. కొద్దిగా అర్థం అవ్వకపోతే ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, అందులో అయితే నేర్చుకుందాం. ఆర్ దే న్యూ, చూడండి, ఆర్ దే న్యూ, ఓకేనా. ఆర్ యువర్ షూస్ న్యూ. ఇక్కడ చూడండి, ఆర్ దే న్యూ, ఆర్ యువర్ షూస్ న్యూ అనొచ్చు. కానీ ఇక్కడ ఆర్ పెట్టిన వెంటనే న్యూ యువర్ షూస్ అలాగే ఆర్డర్ మార్చకూడదు. ఆర్ వెంటనే ఏమి రావాలి, దేని గురించి మాట్లాడుతున్నారు, యువర్ షూస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యువర్ షూస్ అనేవి రావాలి. లేదా షూస్ని మనం ఇంకా దేనిగా చెప్పొచ్చు, మనకి దే అనొచ్చు, అంటే అవి అనొచ్చు, షూస్ అని అనొచ్చు లేదా అవి అని కూడా అనొచ్చు కదా. వెంటనే ఆరు పక్కనే అది రావాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, వేర్, వాట్, హూ, హౌ, వై మనం ముందే తెలుసుకున్నాం వాటికి మీనింగ్స్ కూడాను. వేర్ ఈజ్ యువర్ మదర్, ఈజ్ షీ అట్ హోమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫ్రమ్
కెనడా ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి మనకి రాజు కిందికి వీడియోలో అయితే చెప్పాడు కదా, అక్కడ అర్థం ఏంటి? రాజు ఇండియాకి చెందినవాడు అని అర్థం. చూడండి, అక్కడ నువ్వు ఏ దేశానికి చెందినవాడువు, ఏ ప్రాంతానికి చెందినవాడువు అని అడగాలనుకోండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇక్కడ ఏం చేసింది? ఆర్ని ముందుకు తెచ్చింది. ఇక్కడ ఈ ఆరు, ఈజు, యామ్ల ముందు ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే మనం వేర్, వాట్, హూ, హౌ, వై పెట్టుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను చూడండి, ఈజు, యామ్, ఆర్లని మనం ముందుకు తెచ్చుకోవాలి. అన్నిటికన్నా సెంటెన్స్ ముందు తెచ్చుకోవాలి. వాటికన్నా ముందుకు పెట్టాల్సింది ఏంటంటే ఈ వేరు, వాట్, హూ, హౌ, వై, ఇంకా క్వశ్చన్ వర్డ్ చాలా ఉన్నాయి, వాటిని అయితే ముందుకు పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ అందుకే ఏమడిగారు? వేర్ ఆర్, దానికి వెంటనే ఏం రావాలి? సబ్జెక్ట్. యూ గురించి అడుగుతున్నావు కదా, అంటే ఎవరు? నువ్వు, అంటే ఒక వ్యక్తి గురించి అడుగుతుంది కాబట్టి ఆ యూ వెంటనే రావాలి, మిగిలినవన్నీ తర్వాత అనమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే అక్కడ దానికి ఆన్సర్ ఏం చెప్పాడు? షార్ట్ గా కెనడా అని చెప్పాడు. ఓకేనా? కెనడా. వాట్ కలర్ ఈజ్ యువర్ కార్? ఏమడిగాడు ఇక్కడ? వాట్. చూడమ్మా, ఇక్కడ వాట్ కలర్. ఓకేనా? ఏ కలర్? వాట్ కలర్ ఈజ్ యువర్ కార్. ఇక్కడ ఈజ్ అన్నిటికన్నా ముందుకు తెచ్చారు, బాగుంది. అయితే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? యువర్ కారు గురించి మాట్లాడుతాం కాబట్టి ఈజ్ పక్కన యువర్ కార్ పెట్టారు. అయితే ఈ కలర్ అనే దాన్ని చూడండి, వాట్ కలర్ ఈజ్ యువర్, చూడండి, వాట్ కలర్ ఈజ్ యువర్ కార్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీ, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి గురించి అడగలనుకోండి, వాట్ కైండ్, వాట్ కలర్, వాట్ టేస్ట్, అలాగా. లేకపోతే విచ్ క్లాస్, అలాగ అడుగుతాం అనమాట. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? ఓకేనా? అలాగా మనం దేని గురించి అంటే ఆర్ యూ స్టడీయింగ్, స్టడీ గురించి అడుగుతున్నాము. అక్కడ కలరు, క్లాసు అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు మనం ఈజ్కి, వాట్కి, లేదా వాట్కి, ఆర్కి, అలా ఏవైతే యాము, ఈజ్, ఆర్ ఉంటాయో వాటి మధ్యలో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అందుకే ఇందాక హౌ ఓల్డ్ ఈజ్ జో. ఓకేనా? హౌ ఓల్డ్ ఈజ్ జో. ఇక్కడ ఈజ్ని స్టార్టింగ్ పెట్టాం, జో గురించి అడుగుతున్నాం కాబట్టి జోని ఈజ్ తర్వాత పెట్టాం. ఓకేనా? హౌని అన్నిటికన్నా ముందు పెట్టాం. అది ఖచ్చితంగా ఎప్పుడు కూడాను ఈ క్వశ్చన్ వర్డ్స్ని స్టార్టింగ్లో పెట్టాలి. అన్నిటికన్నా ఈజ్ కన్నా, యామ్ కన్నా, ఆర్ కన్నా ముందు పెట్టి తర్వాత హౌ ఓల్డ్. చూడండి, హౌ ఓల్డ్, వాట్ కలర్, ఓకేనా, వాట్ కైండ్ ఆఫ్, కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి అని అడగడానికి అనమాట. ఓకేనా? అలాగా ఏదైతే వర్డ్స్ ఉంటాయో వాటిని మనం ఈజు, యాము, ఆర్లకి మరియు క్వశ్చన్ వర్డ్స్కి, ఓకేనా, ఈజు, యాము, ఆర్లకి క్వశ్చన్ వర్డ్స్కి మధ్యన అలాంటి పదాలని మనం పెట్టాలి. హౌ ఆర్ యువర్ పేరెంట్స్? చూడండి, ఇక్కడ హౌ ఆర్ యువర్ పేరెంట్స్ గురించి అడుగుతుంది కాబట్టి ఆర్ వెంటనే యువర్ పేరెంట్స్ గురించి చెప్పింది. ఓకేనా? తర్వాత హౌ అనేది ముందు పెట్టింది. ఆర్ దే వెల్, ఆర్ దే వెల్ అంటే వారు బాగున్నారా, అన్నిటికన్నా ముందు ఆర్ పెట్టింది. దే వెల్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్స్ ఏవి లేవు కాబట్టి అక్కడ ఆర్ పెట్టలేదు. ఓకే, అంటే వాటు, విచ్చు అలాంటివి ఏమైనా ఉంటే ముందు పెడతారు. ఆర్ దే వెల్ సింపుల్గా మనం ఏం అడుగుదాం అనుకుంటున్నాం? ఆర్ దే వెల్, వాళ్ళు బాగున్నారా. ఓకేనా? దో షూస్ ఆర్ నైస్, ఆ షూస్ చాలా బాగున్నాయి. హౌ మచ్ అంటే ఇక్కడ హౌ మచ్ కూడాను చెప్పుకోవాలి మనం. హౌ మచ్ అంటే మనం దేనిదైనా కాస్ట్ గురించి అడిగేటప్పుడు హౌ మచ్ అని చెప్తాము, లేదా సైజు గురించి కానీ కాస్ట్ గురించి కానీ అడిగేటప్పుడు హౌ మచ్ యూజ్ చేస్తాం. అంటే హౌ మచ్ కాస్ట్ అంటే ఎంత అని అడిగేటప్పుడు కాస్ట్ గురించి, సైజు గురించి. హౌ మచ్ ఆర్ దే, అవి ఎంత అని అడుగుతుంది అనమాట. ఓకేనా? ఇది కూడా క్వశ్చన్ వర్డే, మనం నేర్చుకోవాల్సిందే, ఇందులోకే వస్తుంది. ఈ క్వశ్చన్ వర్డ్స్లోకే ఈ హౌ మచ్ అనేది కూడాను వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ యూ టైర్డ్, ఏమడిగారు ఇక్కడ? ఆర్ యూ టైర్డ్. ఆర్ యూ టైర్డ్ అంటే మనకు తెలుసు అలసటగా ఉండడం. ఆర్ యూ టైర్డ్, నువ్వు అలసటగా ఉన్నావా అని అడిగితే ఇక్కడ ఏం చెప్పారు? ఎస్ ఐ యామ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్స్, అదే మీకు ఇక్కడ సెంటెన్స్ సంబంధించి ఫార్మేషన్ కానీ ఏమైనా డౌట్గా ఉంటే దాన్ని మరీ కష్టంగా తీసుకోవద్దు, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ అదే ముక్కలు చెప్తున్నాను, మీకు ఫర్దర్గా చాలా లెసన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ బేసిక్స్ అనమాట. మళ్ళీ మీకు అర్థం కానట్లయితే మీరు వన్స్ కొన్ని లెసన్స్, మనం ప్రపోజిషన్స్ కొన్ని లెసన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాక కానీ మీరు వెనక్కి వస్తే మళ్ళీ చూస్తే మీకు అబ్బా ఇంత ఈజీయా అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు కొద్దిగా కష్టం అనిపించవచ్చు, దాని గురించి ఏం వరీ అవ్వద్దు. ఫర్దర్గా మనకి చాలా క్లాసులు ఉన్నాయి. ఓకేనా? ఇది ఎందుకంటే మనం సైంటిఫికల్ అప్రోచ్గా ఉండాలని మనం సెంటెన్స్ టు వర్డ్ అయితే చెప్తున్నాము. ఆర్ యూ హంగ్రీ?
చూడండి హంగ్రీ అంటే ఆకలిగా ఉండడం. ఏమన్నారు? ఆర్ యూ హంగ్రీ? మీకు ఆకలి వేస్తుందా? నో ఐఎమ్ నాట్. చూడండి ఆకలిగా ఉన్నావా అని అర్థము. దాన్ని ఆకలి వేస్తుందా అని మనం తెలుగులో అయితే అంటాము. ఇక్కడ ఆకలిగా ఉన్నావా? ఆర్ అంటే బీ అనమాట. అక్కడ స్టేటస్ బీయింగ్ అంటే ఎలా ఉన్నారు? హంగ్రీగా, యాంగ్రీగా అలా అనమాట. ఏదైనా టైర్డ్‌గా ఏదైనా వాడొచ్చు అనమాట అక్కడ. నో ఐఎమ్ నాట్. బట్ ఐఎమ్ థర్స్టీ. చూడండి ఇక్కడ మీకు నిన్న బట్ గురించి ఒక విషయం చెప్పాను. మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు గానీ, బట్ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్‌ని నెగెటివ్ సెంటెన్స్‌తో కలిపినప్పుడు లేదా ఒక నెగెటివ్ సెంటెన్స్‌ని పాజిటివ్ సెంటెన్స్‌తో కలిపినప్పుడు బట్‌ని యూజ్ చేస్తారు. చూడండి నో ఐఎమ్ నాట్. బట్ ఐఎమ్ థర్స్టీ. అంటే ఐఎమ్ నాట్ హంగ్రీ. ఇక్కడ చూడండి ఫుల్‌గా చెప్పకుండా నో ఐఎమ్ నాట్ హంగ్రీ అని చెప్పకుండా సింపుల్‌గా ఏం చెప్పింది? నో ఐఎమ్ నాట్ అని చెప్పేసి దానికి సంబంధించి ఇంకొకటి బట్ అంటే కానీ అని చెప్తూ దానికి రివర్స్‌లో ఏంటి? ఐఎమ్ థర్స్టీ. నేను హంగ్రీగా అయితే లేను. బట్ ఐఎమ్ థర్స్టీ అని చెప్పింది. ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇంగ్లీష్? అంటే ఇక్కడ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇంగ్లీషా అంటే మీ ఫ్రెండ్ ఇంగ్లీషా అని కాదు అక్కడ అర్థము. మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ వాడా అని అర్థం అనమాట. ఓకేనా? ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇంగ్లీష్? యెస్. ఏంటి దీనికి? యెస్ హీ ఈజ్. లేదా అతను ఇంగ్లీష్‌కు చెందినవాడు కాకపోయి ఉండొచ్చు. అతను ఒక చైనీస్ వ్యక్తి అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఏం చెప్తాం? నో హీ ఈజింట్. ఇక్కడ నో ఈజ్ నాట్ లేదా హీజ్. చూడండి హీ ఈజింట్. ఓకేనా? లేదా ఇలా కూడా చెప్పొచ్చు. హీ ఈజింట్ అని 2 విధాలుగా కూడా చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా? తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ దోస్ కీస్, ఆర్ దీస్ యువర్ కీస్, ఆర్ దీస్ యువర్ కీస్. అంటే యువర్ అంటే ముందే చెప్పాము. యువర్ అంటే మీ యొక్క అని అర్థం. ఆర్ దీస్ యువర్ కీస్. చూడండి దీస్ ఆర్ యువర్ కీస్ అంటే ఇవి మీ కీస్ అని అర్థం. లేదు మనం దాని గురించి నీ కీసా అని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే ఆర్ దీస్ యువర్ కీస్. ఓకేనా? ఓకేనా? ఎస్ దే ఆర్ అంటే అవును అవి నా కీసే. ఓకేనా? లేదా దట్స్ మై సీట్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇతను ఏమంటున్నాడు? ఇక్కడ ఒక ఆమె సీట్ మీద కూర్చుంది. ఈ సీట్ మీద కూర్చుంటే ఇతను వచ్చి ఏమంటున్నాడు? దట్స్ మై సీట్. అంటే దట్స్ అంటే అక్కడ ఏంటి? దట్ ఈజ్. ఓకేనా? దట్ ఈజ్ మై సీట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటుంది షార్ట్‌గా? నో అని చెప్తూ ఇట్స్ ఇంట్. ఓకేనా? ఇట్ ఈజింట్ అంటే అది నీది కాదు అని చెప్తుంది అనమాట. ఇట్ ఈజింట్ అంటే కాదు అని చెప్పేస్తుంది సింపుల్‌గా. ఇట్ ఈజ్ నాట్ యువర్ సీట్ అని ఫుల్‌గా అనకుండా ఇట్ ఈజింట్ అని చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి అదనమాట. దట్స్ మై సీట్ అంటే నో ఇట్ ఈజింట్ అని చెప్తుందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఆర్ యూ టైర్డ్? ఇప్పుడు మీ గురించి చెప్పండి. ఆర్ యూ టైర్డ్? ఈ లెసన్ అంతా విన్నారు కదా! మీరు టైర్డ్‌గా ఏమైనా ఉన్నారా? చెప్పండి పర్లేదు ఏం అనుకోను నేను. యెస్ ఐ యామ్. చాలా మంది ఈ ఆన్సర్ ఇచ్చి ఉంటారా? లేదు. మీరు చాలా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కాబట్టి ఈ ఆన్సర్ అయితే ఇవ్వరు. మీరు టైర్డ్ అయితే అవ్వరు. చాలా యాక్టివ్‌గా ఉంటారు కదా! సో కొందరు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇచ్చి ఉంటారని అయితే నేను అనుకున్నాను ఆన్సర్‌ని. ఏంటది? యెస్ ఐ యామ్. ఆర్ యూ టైర్డ్? మీరు టైర్డ్‌గా ఉన్నారా? ఇక్కడ చూడండి యూ ఆర్ టైర్డ్ అంటే మీరు టైర్డ్‌గా ఉన్నారని చెప్పినట్టు. లేదు మీరు టైర్డ్‌గా ఉన్నారా అని క్వెషన్ అడిగినట్లయితే మీరు అక్కడ క్వెషన్ అడుగుతున్నట్టు అనమాట. యెస్ ఐ యామ్. ఓకేనా? దానికి ఆన్సర్ షార్ట్ ఆన్సర్ యెస్ ఐ యామ్ టైర్డ్ అని అనకుండా యెస్ ఐ యామ్ అంతే. దానికి షార్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నో అని చెప్పాలనుకోండి నో ఐ యామ్ నాట్. ఓకేనా? నో ఐ యామ్ నాట్ అలా అనమాట. ఆర్ యూ హంగ్రీ? ఇప్పుడు చెప్పండి మీరు మీకు ఆకలి ఏమైనా వేస్తుందా? కొంతమందికి వేయొచ్చేమో. ఆకలి వేయని వాళ్ళ గురించి చెప్దాం. నో ఐ యామ్ నాట్. ఏంటక్కడ? మీకు ఆకలి వేయట్లేదు అనుకుంటే నో ఐ యామ్ నాట్ అనాలి. లేదు వేస్తుంది అనుకుంటే యెస్ ఐ యామ్ అంతే. నాకు ఆకలి వేస్తుంది అనడానికి నో ఐ యామ్ నాట్ లేదా యెస్ ఐ యామ్ అని 2 ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. ఆకలి వేస్తే యెస్ ఐ యామ్ అంటారు. లేదు వేయట్లేదు అనుకుంటే నో ఐ యామ్ నాట్ అంటారు. ఓకేనా? బట్ ఐ యామ్ థర్స్టీ. బట్ అనేది ఇందాకల ఎలా వాడతారో చెప్పుకున్నాం కదా! ఐ యామ్ థర్స్టీ. ఓకేనా? ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇంగ్లీష్? చూసారా ఇక్కడ యెస్ హీ ఈజ్. ఆర్ దీస్ యువర్ కీస్? సేమ్ రిపీట్ అయింది. మీకు మళ్ళీ చెప్తున్నాను. యెస్ దే ఆర్. దట్స్ మై సీట్ అంటే
నో ఇట్స్ ఇజంట్. ఇక్కడ మనకి షార్ట్ ఫామ్స్కి సంబంధించి అన్నీ అయితే కవర్ చేసుకున్నాం. మీరు ఇప్పుడు మీకు పంపించిన వర్క్ షీట్స్లో ఎక్సర్సైజ్ 2 అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 2 చెయ్యాలి. మీకు వర్క్ షీట్ పంపించాము, అందులో ఎక్సర్సైజ్ 2 అన్నీ కూడా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి, మేము దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు ఈ రోజు కనుక చేసినట్లయితే మీకు రేపు ఎక్సర్సైజ్ 2 యొక్క ఆన్సర్స్ అనేవి గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.